శ్రీశైలంలో ఆగకుండా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు వర్షం పడింది. ఈ వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎగువన అటవీ ప్రాంతం నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో బైకులు కొట్టుకుపోయాయి. వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట ఉన్న జీవుల్లో కూర్చున్నారు కాలనీ వాసులు. కుంభవృష్టి వర్షం ధాటికి శ్రీశైలం గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. శ్రీశైలంలో ఆగకుండా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు వర్షం పడింది. ఈ వర్షం దాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎగువన అటవీ ప్రాంతం నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో బైకులు కొట్టుకుపోయాయి. వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట ఉన్న జీపుల్లో కూర్చున్నారు కాలనీ వాసులు. కుంభవృష్టి వర్షం దాటికి శ్రీశైలం గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. శ్రీశైలంలో ఆగకుండా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది. మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు వర్షం పడింది. ఈ వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఎగువన అటవీ ప్రాంతం నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో బైకులు కొట్టుకుపోయాయి. వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట ఉన్న జీపుల్లో కూర్చున్నారు కాలనీ వాసులు. కుంభవృష్టి వర్షం ధాటికి శ్రీశైలం గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఎంత వర్షపాతం నమోదవుతుంది? అలాగే దీనిపైన ఏమన్నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టారా? సుధాత్రి, గత మంగళవారం సాయంత్రం నుంచి శ్రీశైలంలో ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా మోస్తారు చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం 4 గంటల 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం ఏకదాటిగా 4 గంటల పాటు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో శ్రీశైలంలోని మాడ వీధుల్లో గాని, అటు కాలనీలో శ్రీగిరి కాలనీ గాని, కొత్తపేట కానీ ఏకంగా అవి దిగువ ప్రాంతంలో ఉండడంతో పైన పడిన వర్షపు నీరంతా ఒక్కసారిగా రహదారిపై డ్రైనేజీల్లో ప్రవహించకపోవడంతో ఆ రహదారులపై పారిన నీరంతా ఆ కాలనీలోని నివాస ప్రాంతాల్లోకి వెళ్ళిపోయాయి. ఇదే కాకుండా మనం చూస్తే గిన శిఖరం వద్ద గాని, ఆ ఎగువ ప్రాంతాల్లో గాని ఆ ప్రాంతంలో పడిన వర్షపు నీరంతా ఏకదాటిగా వచ్చి శ్రీశైలం క్షేత్రంలోకి ప్రవహిస్తుండడంతో దీంతో భక్తులు కూడా నడిచేందుకు వీలు లేకుండా మోకాల లోతు వైపు నీళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడే జలచరాలంటే పాములు, ఇక్కడ క్రిమికీటకాలు కూడా ఈ వర్షపు నీటితో కొట్టుకొని వస్తుండడంతో భక్తులు కూడా ఎక్కడ కాలు పెట్టాలో పెట్టకూడదో అని తెలియని ఆందోళనలో ఉన్నారు. ఇకపోతే భక్తులకు వచ్చిన వసతి సౌకర్యం లేని చాలా మంది భక్తులు తమ తమ వాహనాల్లోనే కూర్చుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక దర్శనం విషయానికి వస్తే దర్శనం వద్ద పెద్దగా భక్తులు బారులు తీరినప్పటికీ వర్షం కారణంగా భక్తులంతా వసతి గృహాల్లోనే ఎక్కడికెక్కడికి నిలిచిపోయారు. ప్రస్తుతం శ్రీశైలంలో కూడా ఘాట్ రోడ్ లో భారీ వర్షం కురుస్తుండడంతో ఎక్కడ కొండ చర్యలు విరిగిపడి రహదారులపై పడతాయని చెప్పి ముందే అందుకు సంబంధించిన పోలీస్ అధికారులు ఆ వాహనదారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక శిఖరం వద్ద నుంచి శ్రీశైలం క్షేత్రం వరకు, ఇటు సున్నిపెట్ట వరకు కూడా పూర్తిగా ఆ రహదారులపై పడిన వర్షపు నీరంతా వరదలాగా ప్రవహిస్తూ ఉంది. ఈ వరద నీరులో మనుషులు కొట్టకపోయేంత ప్రవాహం అత్యంత వేగంగా ఉండడంతో ప్రస్తుతం భక్తులు కూడా ఆ నీటికి ఎదురెళ్లలేక వసతి గృహాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆలయ అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ ప్రస్తుతం ఆ డ్రైనేజీ ప్రాంతాలలో ఆ నీరును ప్రవహించి ఆ కింద శ్రీశైలం డ్యాం వైపు మళ్లించేందుకు అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగునంతా
తీసి ఆ పారిశుద్ధ్య పనులు కూడా చేపడుతున్నారు. దీంతో వరద నీరు క్రమంగా 1 గంట 2 గంటల నుంచి ప్రవాహం తగ్గుతుందని చెప్పొచ్చు సుధాత్రి.